హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక బ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే మా బాబుకి 6 monthsకి కేక్ కట్ చేసామన్నమాట. మా నాన్న అయితే ఇంకా కేకు అలాగే బన్ అయితే తీసుకొచ్చాడు అనమాట. షుగర్ బన్ అనమాట. పక్కనదైతే కేక్స్ అయితే ఒక 6 pieces అలా తీసుకొచ్చారు. ఫుల్గా అయితే తేలేదనమాట కేకు, ఎందుకంటే హాఫ్ వేది కదా, ఇంకా హాఫ్ వే ఉందన్నమాట బర్త్డేకి. అందుకని చెప్పేసి హాఫ్ బర్త్డే కేక్ కాబట్టి హాఫ్ తెచ్చామన్నమాట. కేకు సగం పీస్ అయితే కట్ చేసాము. ఇలా ఫ్యామిలీతో పిల్లలతోటి అలా కేక్ కట్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలకు కూడా. అందుకని చెప్పేసి కట్ చేసామన్నమాట. అలాగే ఇంకా పిల్లల కోసం అని చెప్పేసి ఈ బన్ను కూడా తీసుకొచ్చాడు మా నాన్న అయితే. చాలా టేస్ట్గా ఉంది ఈ బన్ను అయితే, చాలా యమ్మీగా కూడా ఉంది అనమాట. ఇంకా మా పిల్లలు కూడా తినేస్తూ ఉన్నారనమాట. మా బాబు కోసం అని చెప్పేసి కేక్ తెప్పించాము. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. నేనైతే వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. ఫుల్గా అసలు నీరసంగా అనిపించింది, ఏదో ఒక రాగందన్నమాట. అందుకే వీడియో అప్లోడ్ అయితే చేయలేదు. ఈరోజు కూడా అలాగే ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా చేస్తున్నాను వీడియో, మీకోసం అప్లోడ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడైతే కేక్ చూపిస్తూ ఉన్నారు మా పిల్లలు. చూడండి, చాలా బాగుందన్నమాట కేక్ అయితే. ఒక 5 pieces అలా తెచ్చినట్టున్నారు. మా బాబు అయితే ఇంకా తను నిద్రపోతున్నాడు అని చెప్పేసి మేమే కట్ చేసి తినేసామన్నమాట, పిల్లలము మేము. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ కేక్ అయితే మాత్రమే. వైట్ అలాగే బ్లాక్ ఏదో ఉందన్నమాట పైన చాక్లెట్స్. చాలా టేస్ట్గా ఉంది. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇదైతే మా బాబు కోసం నేను తనీగా ప్లేట్లో పెట్టేసి కట్ చేస్తున్నాను. తనైతే నిద్రపోతున్నాడు అని చెప్పేసి ఇంకా నేనే కట్ చేసి నేనే తినేసాను అనమాట. మా బాబు చిన్నోడు కదా, అందుకని తినకూడదని చెప్పేసి ఇంకైతే నేనే తినేసాను అనమాట. నేను పిల్లలం అయితే తినేసాము. చాలా బాగుంది కేక్ అయితే మాత్రం. చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. సర్ప్రైజ్ అండి, నిజంగా మా నాన్న అయితే తెలియకుండా తెచ్చాడనమాట కేక్ అయితే. నేనైతే ఎవరికి అన్నాను అనమాట అంతే, కానీ తెస్తాడని అనుకోలేదు. సర్ప్రైజ్గా కేక్ అయితే కట్ చేసాం. ఇలాగ ఫ్యామిలీతో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ క్రియేట్ చేస్తున్నాం. హ్యాపీ మూమెంట్స్, మెమరీస్ అనమాట ఎప్పటికైనా కానీ. చూడండి, ఇక్కడ నేనైతే కూర్చొని తింటా ఉన్నాను అనమాట. ఇంకా మా బాబు బర్త్డే కోసం అయితే ఇంకా 6 months ఉందన్నమాట. December 21st అనమాట మా బాబు అయితే పుట్టింది. ఇంకా దేవుడు ఇంతవరకు మా బాబు అయితే కాపాడాడు అనమాట. ఈ 6 months దేవుడు కాపాడాడు, ఇంకా కూడా కాపాడాలి. దాన్ని లైఫ్ లాంగ్ వరకు దేవుడు మా పిల్లల్ని కాపాడుతూనే ఉండాలన్నమాట. ఇంకా ఇలాంటి బర్త్డేస్ ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. కేక్ అయితే చాలా బాగుందన్నమాట. 2 కేక్ నేనే తినేసాను, అంత టేస్ట్గా ఉంది కేక్ అయితే. ఇంకా తర్వాత సాయంత్రం అయిపోయింది, 4 అలా అయిందనమాట టైం అయితే. ఇక్కడ ఏంటంటే బట్టలన్నీ ఆరేసాను కదా, ఆ బట్టలన్నీ మా అమ్మ అయితే తీస్తుంది. ఇక్కడ మేమైతే వాషింగ్ మిషన్లో వేస్తాము, చేతితో అయితే ఉతకమన్నమాట. ఇంకా వాషింగ్ మిషన్లోనే వేస్తుంది అన్ని బట్టలు కూడా. ఇక మా పిల్లలు అయితే చేతితో ఉతికేసిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే మేము పైన మా మిద్దె మీద మామిడికాయలు ఉంది కదా, మామిడికాయ చెట్టు, ఆ చెట్టులో ఉన్న కాయలు మొత్తం కోసేయాలని ఇవాళ ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా పైన అనమాట. ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ ఏంటంటే మా అమ్మ మిరగాయలన్నీ ఎండబోసింది అనమాట. మార్నింగ్ అయితే అవి బాగా ఎండిపోయాయి అనమాట, పలపల అంటున్నాయి ఈ సౌండ్ కూడా. అందుకని చెప్పేసి అవి అట్లాగే వలవకుండా అమ్మ కారం అలాగే పట్టించుకొని చెప్తున్నాను నేనైతే మా అమ్మ దగ్గర. ఇదైతే మా మిద్ది మీద అనమాట. ఇంక కూర్చొని మా అమ్మ వలవలేదు, ఇంకా అలాగే పట్టించామని చెప్పాను నేనైతే. ఇక్కడ నీకు అన్నీ చూపిస్తాను, మా ఏరియా అంతా కూడా ఈ వీడియోలో మీకు అందరికీ. ఏరియా మొత్తం కూడా చూపిస్తాను. ఇక్కడ అప్పుడైతే అన్నీ గుడిసెలే ఉండేవి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని బిల్డింగ్లు అయిపోయాయి అన్నమాట.
నిజంగా చాలా మార్పు వచ్చేసింది ఏరియా అంతా కూడా. ఒకప్పుడు వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉందన్నమాట. ఇప్పుడైతే అన్నీ కూడా ఒలుస్తూ ఉందన్నమాట మా అమ్మ అయితే. ఇవైతే కారం పట్టించుకోవడానికి ఊరికాడ నుంచి మా పెదనాన్న వాళ్ళు తెచ్చారనమాట. ఇవైతే ఇంకా కారం అయితే పట్టించుకోవాలి. వీటిలో కారంలోకైతే మా అమ్మ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, పసుపు కొమ్ములు అవన్నీ కూడా వేసేసి పట్టించిద్ది అనమాట. లాస్ట్లో వచ్చేసి చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి దంచేసి దాంట్లో కలిపేస్తుంది అనమాట. కారానికి అయితే కారం అయిపోయింది అందుకని చెప్పేసి ఇలా పట్టించుకుంటాం మేమైతే. కారం అయిపోయినప్పుడల్లా ఇలా పట్టించుకుంటాము. లేదంటే మనము ఇలా కాకపోయినా ఒక ప్యాకెట్ తెచ్చుకొని, కేజీ ప్యాకెట్ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, చిన్నుల్లిపాయలు అలా కూడా పట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టము. మిరగాయలు ఉంటే ఇట్లా పట్టుకోవచ్చు, లేదంటే కారం ప్యాకెట్ బయట కొనుక్కొచ్చుకొని అలాగైనా పట్టించుకోవచ్చు అనమాట. మనం ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. ఇంకా మా ఏరియా అంతా కూడా కోకోనట్ ట్రీస్ అనమాట. టెంకాయ చెట్లు ఉన్నాయి, ఫుల్గా అయితే టెంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంటుంది ఈ వ్లాగ్, ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ అయితే భలే బాగుంటుంది అనమాట మా మిద్ది మీద నుంచి. ఈ మధ్యలో నేను మిద్ది మీద షూట్ చేయలేదు, ఇప్పుడు వచ్చి పైకి వచ్చి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. చూడండి చాలా బాగుంటుంది అనమాట వ్యూ అయితే మా మిద్ది మీద నుంచి. కొంచెం దగ్గరలో చెరువు కూడా ఉందన్నమాట. చుట్టుపక్కల అన్నీ కూడా ట్రీస్, ఎక్కువ గ్రీనరీగా ఉంటుంది అనమాట ఇక్కడైతే. ఇంకా తర్వాత ఇక్కడ ఏంటంటే మామిడికాయ చెట్టు, మేము అన్ని కాయలు కోసేయబోతున్నాము ఈరోజైతే. నేను చూపిస్తున్నాను. అసలు కాయలు అయితే భలే పాడైపోతున్నాయి అన్నమాట. ఒక మాదిరిగా తెల్లగా వచ్చి, నల్లగా వచ్చి, ఒక మాదిరిగా అయిపోయింది అనమాట కాయ అయితే. చెట్టుకు అయితే కందిరీగలు కూడా పట్టేసినాయి, అందుకని కోద్దామని చెప్పి ఇలా సిద్ధపడుతున్నాం అనమాట మేమైతే. కందిరీగలు కూడా వచ్చాయి, అదేందో కొత్తగా ఉంది. ఇంకా కాయకి మొత్తానికి తెల్లగా ఏదో అయింది, తెల్లగా మరి డస్ట్ పాడైపోతుంది అమ్మ. కాయలు మట్టుకు చూడమా, చూడండి పాడవుతుంది కాయలు, ఇలాగే పట్టేసాయి అన్నమాట. చూడండి అసలు ఎందుకని ఇలా అవుతుంది ఏం అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి కాయ అంతా వేస్ట్ అవుతుందని మేము ఈరోజు అయితే కొయ్యబోతున్నాము కాయలన్నీ. ఇక్కడైతే పక్కన వచ్చేసి ఇది సీతాఫలము ఏదో ఏం కాయ తెలియదు కానీ ఒక చెట్టు అయితే నాటాము. 5 years తర్వాత అదైతే కాయలు వస్తాయి. ఇప్పుడైతే 2 years అయిపోయింది, ఇంకా 5 years అవ్వాలి, అప్పుడు వచ్చి కాయలు కాస్తాయి అన్నమాట. ఇది ఏంటంటే ఇక్కడ మా ఇంటి ముందు అనమాట, పైన ఇంటి ముందు పైనుంచి వ్యూ అనమాట. చిన్నది అది అడుగుతుంది. ఆ తర్వాత అయితే మా పిల్లలు అయితే ఒక్క దిక్కు ఉండట్లేదు ఇక్కడైతే. చూడండి పైకి వస్తే వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది మా పిల్లల కోసం. ఇంకా తర్వాత అయితే వేరే ఆంటీ ఇల్లు ఖాళీ చేసిందని చెప్పాను కదా, ఆ ఆంటీ అయితే వచ్చిందనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా వచ్చేసి చెప్పిపోతుంది అనమాట. మేము పైన ఉన్నాం ఆ టైంలో. పైకి వచ్చి కొంచెంసేపు అలాగా మాట్లాడి వెళ్ళిపోయిందనమాట. మా పాప అయితే వీడియో షూట్ చేసింది నాకు తెలియకుండానే. మీకు అందరికీ చూపిస్తుంది అనమాట. నేను చేస్తాను కాబట్టి తను కూడా చూపిస్తూ ఉంది మీకు అందరికీ. చూడండి అవే మరి నేను చూపించాను కదా మీకు, ఆ చెట్టు 5 years తర్వాత వస్తుందని చెప్పి. అది ఏం చెట్టు తెలియట్లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఏం చెట్టు తెలియట్లేదు, మర్చిపోయాను నేను. చాలా చెట్లు నాటారనమాట అన్న వాళ్ళైతే. ఇంటి ముందు అయితే మిర్చి చెట్టు కూడా ఉంది, అలాగే జామకాయ చెట్టు కూడా ఉందన్నమాట. అవి పెద్దయినా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే చిన్నగానే ఉన్నది. కొంచెం దగ్గరలోనే చెరువు ఉందన్నమాట. మేమైతే చిన్నప్పుడు బలి ఆడుకుండేదన్నమాట అప్పుడైతే. ఇదైతే మా పాప సైకిల్ చూపిస్తుంది మీకు అందరికీ. చూడండి తను సైకిల్, కొత్త సైకిల్ ఫ్రెండ్స్. అదైతే ఇంతవరకు యూస్ కూడా చేయలేదు. అది అలాగే ఎండలో ఉండి ఒక మారిగా అయిపోయింది అనమాట, కలర్ చేంజ్ అయిపోయింది. ఆ యాంటీ అయితే పాపం ఖాళీ చేసి వెళ్ళిపోయింది అనమాట. 15 years ఉన్నారని మా అమ్మతో నేను చెప్తూ ఉన్నాను అనమాట. ఒకరోజు వెళ్ళిపోయారనమాట వాళ్ళు ఖాళీ చేసి. ఒకరోజు కొనుక్కొని ఏంది ఎలా ఉంది అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం అన్నమాట వాళ్ళని. ఆ యాంటీది ఏదో గిన్నె ఉందన్నమాట, అందుకని వచ్చి మాకు చెప్పేసి ఒకేసారి వెళ్తుంది. 15 years ఉన్నారు వాళ్ళు అయితే. ఇంక వెళ్ళిపోయి వేరే ఇంట్లో కూడా ఒకరోజు అయితే నిద్ర చేశారనమాట వాళ్ళు.
చేసేసి ఇంకా ఒకరోజు వచ్చేసింది అనమాట. ఇటు వస్తాలే మీ దగ్గరికి అప్పుడప్పుడు అని చెప్తా ఉందన్నమాట. ఇంక మేము అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే దగ్గర చెప్పి మాకు వాళ్ళకి బాగా అనిపిస్తుందిలేమ్మా. అంటే యాంకరే వస్తుంది చూడు, వాళ్ళకి అలవాటు అయ్యేదాకా వాళ్ళకి అర్థమే అవుతుంది. పోయినా ఇంక మా అవుతుంది. అన్నీ చేసుకోండి. ముసలి పెట్టబడద్దని పోయిందా అల్లది చెట్లు పట్టిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు పైకి వచ్చాము. మా పిల్లలు బాగా ఆడుకుంటున్నారు పైన అయితే చూడండి. అన్ని బిల్డింగ్సే ఉన్నాయి చూడండి. ఇక్కడ మా ఇంటి పక్కన ఈ పక్కలే అన్నమాట పాతది. మిగతా అన్నీ కూడా అన్ని మిద్దిల్లు ఇక్కడ చుట్టూ చూడండి. చూడండి, ఇటు కూడా చూపిస్తాం మీకు. చూడండి, ఇదంతా కూడా ఖాళీ స్థలం అన్నమాట. ఇది చూడండి, ఖాళీ స్థలము. మామిడికాయలన్నీ పాడైపోతున్నాయి అసలు. మళ్ళీ కందిరీగలాలు అయిపోయినాయి. మా కందిరీగలు వస్తున్నాయి అన్నమాట దాంట్లో నుంచి. చూడ ఇగో ఇగో కరుత్తి మాయి చూసినవా ఎర్రజీమలాల. నీదేనా అర్థం లేదు.
ఇంకా తర్వాత ఇక్కడైతే మేము ఒక 4-5 కాయలు కోసుకొని తినేసామన్నమాట. మా అమ్మ అయితే కాయ కోస్తుంటే నేను వీడియో తెలియకుండా షూట్ చేశాను. వీడియో తీస్తున్నాను చెప్పేసరికి నవ్వేసింది అనమాట. మా అమ్మ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు అయితే. ఇద్దరం నేను మా అమ్మ కలిసి ఇట్లా కోస్తూ ఉన్నామన్నమాట ఫోటో కోసం అయితే. మా పాపని తీయమని చెప్పాను అనమాట. ఫోటో తీయి ఇలాగ స్టిల్ పెడతాము అని చెప్పి అంటాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా బ్యాక్గ్రౌండ్, ఇలా చెట్లు ఉండడం చాలా న్యాచురల్గా భలే ఉంది ఫ్రెండ్స్. నిజంగా భలే ఉందన్నమాట గ్రీనరీగా. ఇదైతే మా చెట్టు బాగుందన్నమాట, పెద్ద అయిపోయింది, చాలా పెద్ద చెట్టు అనమాట ఇదైతే. ఇక్కడైతే మా అమ్మ కూడా కోస్తూ ఉందన్నమాట. ఇంక షార్ట్ వీడియో కింద అయితే తీసాను ఈ వీడియో అయితే చూడండి. ఆ తర్వాత అయితే చెప్పాను కదా మామిడికాయలన్నీ కోసేసామన్నమాట. పైన ఉండే చెట్టు మీద ఉన్న కాయలు మొత్తం కోసేసాం. మా నాన్న అయితే లోపల ఉన్నాడు, కష్టపడి కోసాడనమాట. మా నాన్న అయితే పాపం చాలా కాయలు వచ్చాయన్నమాట. చూడండి మా పాప అయితే అన్నీ ఎత్తుతుంది, ఇక్కడ తీసేస్తుంది కాయలు, కవర్లు అయితే వేసేస్తుంది అన్ని కాయలు కూడా. చాలా కాయలు కాసాయన్నమాట. ప్రతి ఇయర్ కూడా ఇలాగే కాస్తాయి మా చెట్టుకి మామిడికాయలు అయితే. ఇంక చాలా కాయలు అయితే మేమైతే పక్కన వాళ్ళకి ఇచ్చామన్నమాట. కొన్ని కాయలు అయితే, ఇంకొన్ని కాయలు అయితే మాకు ఉంచుకున్నాం అనమాట. కొన్ని అయితే పచ్చడి కూడా పెట్టేసాము. అన్నీ కూడా చాలా వచ్చాయన్నమాట. మా నాన్న అయితే అక్కడ గోడ పక్కన ఉన్నాడు అనమాట, కోస్తూ ఉన్నాడు. కింద వేస్తుంటే మా పాప తీస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా డిన్నర్కి అయితే అన్నం వండేసాను. ఆ తర్వాత అయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి పులుసు చేయడానికి. ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట నేనైతే. ఫ్రెండ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయా లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను వీడియోస్ చేస్తున్నా కదా ఎలాగున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మెయిన్గా అయితే వాచ్ టైం లేదు మన ఛానల్కి. ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత అయితే మా బాబు కోసం అయితే నీళ్ళు కాబెట్టేస్తున్నాను. ఇక్కడైతే పోయడానికైతే డైలీ గ్యాస్ మీదే కాబెట్టేస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ పొయ్యి ఉంది కానీ కట్టెలు లేవు అనమాట. అందుకని చెప్పేసి డైలీ గ్యాస్ మీద కాబెట్టేస్తుంది మా అమ్మ అయితే. ఇంకా నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి ఒక పక్క. ఇంకా ఆ తర్వాత అయితే తోటకూర, అలాగే తోటకూర కర్రీ, అలాగే వైట్ రైస్ అయితే వండింది మా అమ్మ. ఇంకా అదైతే తినేసామన్నమాట. చాలా బాగుందన్నమాట మా అమ్మ కర్రీ చేసింది. తోటకూర కర్రీ అయితే చాలా టేస్ట్గా అనిపించింది. ఇది ఫ్రెండ్స్ మా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే ఇలా ఉంటుంది. మా డే మొత్తం కూడా పిల్లలతోనే గడిచిపోతుంది అనమాట. బిజీగా ఉంటాము ఇప్పుడు కూడా. పిల్లలు ఉంటే బిజీ అనమాట. ఇలా తోటకూర కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది, మా అమ్మ చేసింది అనమాట. ఇంకా రాత్రిది పులుసు ఉంది కదా, ఆ పులుసు అయితే తినేస్తాము. అలాగే మిల్క్ కూడా ఉన్నాయి కానీ నా కోసం అయితే తాగేయాలి. ఇలా గడిచిపోతుంది అనమాట మా డే మొత్తం కూడా పిల్లలతోనే. ఇంకా బిజీగా ఉంటుంది అనమాట. కొంచెం పిల్లలు పెద్ద అయ్యే వరకు కూడా డే అనేది ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో కొంచెం వాటర్ తాగుదామని చెప్పేసి తీస్తూ ఉన్నాను. కొన్ని మిల్క్ కూడా కాగబెట్టేయాలన్నమాట, అందుకని చూపిస్తున్నాను. నేనైతే డైలీ మార్నింగ్ అయితే మిల్క్ డైలీ అయితే వాటర్ అయితే ఖచ్చితంగా తాగుతున్నాను అనమాట లేవంగానే. ఎందుకంటే వాటర్ అనేది చాలా మంచిదన్నమాట మార్నింగ్ ఇలా తాగితే. నేనైతే డైలీ తాగేస్తాను వాటర్ అయితే మాత్రం. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వాటర్ తాగితే మాత్రం. వాటర్ తాగాక నా ఫేస్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. నిజంగా ఫ్రెండ్స్, మనం ఎంత వాటర్ తాగినా కానీ మన ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది అంటారు మరి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.